డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. యా డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ ఎలా చేయాలి అనేది మనం క్లియర్ గా తెలుసుకున్నాము. టుడే క్లాస్ లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని ఎందుకు యూజ్ చేస్తాము, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వల్ల యూజెస్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. ఓకే, సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్, గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. దీన్ని కూడా ఎస్ఏపి FICO లో మనం మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అది కూడా మీరు గమనించాలి. అసలు ఏంటి సార్ ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. పీపీటీ కనబడుతుందమ్మా? కనిపిస్తుంది సార్. యా డన్ గైస్. చూడండి, the chart of accounts in SAP is a group of GL accounts that controls the name of general GL master, number of GL master and some control information. It is the grouping of GL accounts that forms the framework for recording accounting transactions in a structured way. ఇప్పుడు ప్రతి బిజినెస్ లో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఏముంటాయి చెప్పండి అమ్మా? ఎనీవన్? నెలలో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఏముంటాయి చెప్పండి? కరెంట్ బిల్, రూమ్ రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్, ఇంకా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇంకా మిస్లీనియస్, ఇంకా 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 ఏముంటాయమ్మా? కామన్ గా చెప్పండి. ఇప్పుడు మంత్లీ మీ హోమ్ లో జరిగే ఎక్స్పెన్సెస్ ఏముంటాయి చెప్పండి చూద్దాం. లైటింగ్ చార్జెస్, ఫుడ్ చార్జెస్. ఓకే, సో కామన్ గా చూడండి, ఒక కంపెనీలో ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వాలి, రూమ్ రెంట్స్ కి పే చేయాలి, హోమ్ లో ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, ఎక్కడైనా ఆఫీస్ లో కూడా బయటికి వెళ్తారు, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఉంటుంది. ఓకే, ఏదైనా బ్యాంక్ చార్జెస్ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, పోస్టేజ్ ఉంటాయి. ఇవన్నీ ఏంటి చెప్పండి? ఎక్స్పెన్సెస్. మంత్లీ నీ బిజినెస్ లో జరిగే ఎక్స్పెన్సెస్. జిఎల్ అంటే జనరల్ లెడ్జర్ అంటారు. ఓకే, సో ఇక్కడ కూడా డేటా అనేది దీని మాస్టర్ డేటా అని కూడా అంటాం. జిఎల్ మాస్టర్ డేటా అని కూడా పిలుస్తాం. సో వీటిని గ్రూప్స్ గా కూడా మనం చూస్తాం. మన బిజినెస్ లో జరిగే మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని రికార్డింగ్ చేసుకుంటుంది. ఓకే, వీటిని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. వీటిలో మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వచ్చేసి లైక్ పోస్టింగ్ కీస్ ఇన్ ఎస్ఏపి OB41, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13, అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB62, డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ ఎస్ఏపి OBD4, రిటైర్న్ ఎర్నింగ్ OB53, జిఎల్ అకౌంట్స్ క్రియేషన్ FS00. ఇవి వీటి యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సంబంధించిన టీ కోడ్స్. చాలా సింపుల్ గా ఉంటాయి. ఫస్ట్ వన్ చూడండి, డిఫైన్ పోస్టింగ్ కీస్ ఇన్ ఎస్ఏపి OB41. ఇక్కడ డెబిట్ ఆర్ క్రెడిట్, డెబిట్ ఆర్ క్రెడిట్ ఇది ప్రీ డిఫైన్డ్ గా ఎస్ఏపి కంపెనీ వాళ్ళు ఇచ్చేసి ఉంటారు. నెంబరింగ్ 2 డిజిట్ తో, న్యూమరిక్ కీతో. జస్ట్ మనం వాటిలో కూడా మీకు ఎర్రర్స్ ఎక్కువ వస్తాయి, దీంట్లో కూడా గమనించాలి మీరు. ఆ 2 డిజిట్ ఏంటి? వెండర్ కి సంబంధించి, కస్టమర్ కి సంబంధించి, జిఎల్ కి సంబంధించి ఇలా ఉంటాయి అనమాట.
నెక్స్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13 ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్తాం. ఫస్ట్ వన్ చూడండి, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. దే ఆర్ యూజ్డ్ టు పోస్ట్ డైలీ ఎక్స్పెన్సెస్. The accounts in operating chart of accounts could be either expense or revenue accounts, and the information is shared by finance as well as controlling models. ఇప్పుడు మన బిజినెస్ లో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ లైక్ సాలరీస్ కావచ్చు, రెంట్స్ కావచ్చు, ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఏవైతే ఉంటాయో అవి మంత్లీ జరుగుతాయి. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ బిజినెస్ లో డైలీ ఆర్ మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ రికార్డింగ్ చేస్తుంది. Group chart of accounts. These are accounts used by the entire corporate group. They help in generating reports at the corporate. ఇప్పుడు ప్రతి బిజినెస్ లో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. HR డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, వీటన్నిటిని కలిపితే కార్పొరేట్ గ్రూప్ ఆఫ్ లైక్ ఒక గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లాగా జనరేట్ చేస్తుంది. Country specific chart of accounts. The country chart of accounts in SAP helps to meet the country specific లీగల్ రిక్వైర్మెంట్స్. ఇది వేరే కంట్రీకి సంబంధించిన రికార్డింగ్స్ ఏవైతే ఉంటాయో, అకౌంట్స్ అయితే ఉంటాయో, ఆ కంట్రీకి సంబంధించిన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం మెయింటైన్ చేయాలి అక్కడ ఉన్న లీగల్ రిక్వైర్మెంట్స్ బట్టి. సో అది ఆపరేటింగ్ అంటే డొమెస్టిక్. తర్వాత సో హౌ టు అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి. ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మస్ట్ బి అసైన్ టు ఈచ్ కంపెనీ కోడ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కంపెనీ కోడ్ ఏదైతే ఉందో దానికి మనం ఏ అకౌంట్ అయితే మనం క్రియేట్ చేసి ఉంటామో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ దానికి అసైన్ చేయాలి. తర్వాత డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ ఎస్ఏపి OBD4. ఇక్కడ 4 డిజిట్ కానీ 6 డిజిట్ కానీ నెంబరింగ్ ఉంటుంది. అంటే ఎలా చెప్పొచ్చు, 1 నుంచి 500 నెంబర్ వరకు ఎక్స్పెన్సెస్ ని రికార్డింగ్ చేయాలి. 501 నుంచి 1000 వరకు ఇన్కమ్స్ ని జనరేట్ చేయాలి. ఇన్కమ్ లెడ్జర్స్ ని క్రియేట్ చేసుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1001 నుంచి 1500 వరకు మనకు కరెంట్ లైబిలిటీస్ క్రియేషన్ చేసుకోవాలి. 1501 నుంచి 2000 వరకు మనం లైక్ కరెంట్ ఫిక్స్డ్ అసెట్స్ ని క్రియేషన్ చేసుకోవాలి అని సెటప్ చేసుకోవాలి OBD4. తర్వాత రిటైర్డ్ ఎర్నింగ్స్ OB53. ఇక్కడ ఇయర్ అండ్ యాక్టివిటీస్ లో మనము క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. 31st మార్చ్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మనం మార్చుకుంటాం. అని రిటైర్డ్ ఎర్నింగ్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, 1 minute. క్లాస్ గ్రూప్ లో కూడా మెసేజ్ పెట్టాను కదా, మళ్ళీ మెసేజ్ పెడుతున్నారు. యా, ఓకేనా? చూడండి. సో రిటైర్డ్ ఎర్నింగ్స్ అంటే 31st లో మారిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారుతుంది. ఇది OB53 లో మనం చూస్తాం. తర్వాత GL అకౌంట్స్ క్రియేషన్ FS00. సో ఇక్కడ ఏం చేస్తుందంటే లైక్ ఇది మెయిన్ మనకి FS00 లో మనము ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, లయబిలిటీస్, అసెట్స్ అన్ని ఇక్కడ క్రియేషన్ చేసుకోవాలి. అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద ఇది ఒక గ్రూప్. అడ్మిన్ ఎక్స్పెన్సెస్ అనేది గ్రూప్. రెంట్, సాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, టెలిఫోన్ బిల్లు, ఇవన్నీ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ అంటాం. అదర్ ఇన్కమ్స్ అంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇవన్నీ వస్తాయి. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఫర్నిచర్, కంప్యూటర్, మెషినరీ, బిల్డింగ్స్ ఇవన్నీ చెప్తాం. కరెంట్ లైబిలిటీస్ అంటే రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్స్, బిల్స్ పేయబుల్స్, ఇవన్నీ కరెంట్ లైబిలిటీస్ వస్తాయి. కరెంట్ అసెట్స్ అంటే SBI బ్యాంక్, HDFC బ్యాంక్, రా మెటీరియల్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి. ఓకే, ఇవన్నీ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్. మీరు బీకామ్ స్టూడెంట్స్ అయి ఉంటే ప్రాఫిట్ అండ్ లాస్ లో ఏమొస్తాయి, తర్వాత బ్యాలెన్స్ షీట్ లో ఏమొస్తాయి అనేది మీకు తెలుస్తుంది. ఓకే, సో ప్రాఫిట్ అండ్ లాస్ లో మీకు డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్ వస్తాయి, క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్ వస్తాయి. అదే అసెట్స్ లో లైక్ బ్యాలెన్స్ షీట్ లో ఏముంటాయి, లైబిలిటీస్, అసెట్స్ ఉంటాయి. లైబిలిటీస్ మనకి
అసెట్స్ అనేది ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ లైబిలిటీస్, రైట్ సైడ్ అసెట్స్ అనేది ఉంటాయి. ఇవన్నీ మీరు నెట్ లో చూసుకోవచ్చు, గమనించవచ్చు. రియల్ టైంలో ఇవన్నీ మీకు అవసరం అవుతాయి. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి రన్ చేస్తే ఏమేమి అవసరం అవుతాయి బిజినెస్ కి సంబంధించి, ఏవి ఏ అండర్ గ్రూప్ కిందకి వస్తాయి అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. ఈ జిఎల్ అకౌంట్స్ క్రియేషన్ అనేది FS00 లో మనం చేస్తాం. ఓకే, డన్. ఇది థియరీమా. ఇది మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. ఈ రోజుతో ఆడికి బేసిక్ కాన్ఫిగరేషన్ మొత్తం అయిపోతుంది. ఓకే, ఇంకా టుమారో నుంచి మనం సిస్టమ్ లోకి ఏ విధంగా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి అనేది మనం డిస్కస్ చేస్తాం. దీనికి సంబంధించిన PDF కూడా ఇక్కడ ఇచ్చి ఉంటాను, చూడండి. ఫోటోస్ రూపంలో నీట్ గా మీకు ఇచ్చి ఉంటాను, మీరు గమనించవచ్చు. ఫస్ట్ వన్ చూడండి, OB41. SAP ఓపెన్ చేస్తున్నాను. ఇలా మీరు ఎక్సెల్ లో కూడా డేటా మెయింటైన్ చేసుకోండి, తప్పలేదు. ఓకే, ఫస్ట్ ఏమి ఇచ్చాడు మా ఇక్కడ? OB41. కనిపించలేదు సార్. యా, మా రిమైనింగ్ వాళ్ళకి కనపడుతుందా? నవ్ ఇట్ ఈస్ ఓకే. ఓకే సార్. ఓకే యా, సార్. సో లైక్ SAP ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ టీ కోడ్ ఏంది మనకి? OB41. చూడండి, OB41 లో మనకి ఏమంటే ఫస్ట్ 2 డిజిట్ నెంబర్ ఉంటుంది, న్యూమరిక్ నెంబర్. OB41 ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయమ్మా. టాలీ వాళ్ళు ప్రీ డిఫైన్డ్ గా ఇస్తారు. 01, 02, 03. ఈ ఇన్వాయిస్, రివర్స్ క్రెడిట్ మెమో, బ్యాంక్ చార్జెస్, అదర్ రిసీవబుల్స్, పేమెంట్ డిఫరెన్సెస్, పేమెంట్ క్లియరింగ్, డెబిటా క్రెడిటా, ఇవన్నీ కూడా వాళ్ళే ఇస్తూ ఉంటారు. రివర్స్ చార్జెస్, రివర్స్ ఇన్వాయిసెస్, ఇన్కమింగ్ పేమెంట్, ఇవన్నీ కూడా. వీటిలో కూడా మీకు ఎర్రర్స్ వస్తాయమ్మా. ఇది కూడా మీకు ఇంపార్టెంట్ తెలుసుకోండాలి. మధ్యలో వస్తాయో చూస్తారు నెక్స్ట్ వాటిలో. నెక్స్ట్ టీ కూడా ఏంటి? OB13. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని క్రియేట్ చేసుకోవాలి. యాజ్ అండ్ OB13 న్యూ ఎంట్రీస్. మన చార్ట్ ఆఫ్ మన కంపెనీ యొక్క ఫస్ట్ ఏదిమా? BMW కదా, అదేనా? మళ్ళా వేరే చెప్పారు. అవును సార్. BMW 1 సార్. 3 డిజిట్ ఉన్నారా? యా, ఐ థింక్ 3 డిజిట్ అనుకుంటా, చూద్దాం. 2 డిజిట్ ఉంటుంది, సరిపోలేదా లెంత్? ఓకే, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, COA. మెయిన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. లెంత్ ఆఫ్ GL అకౌంట్ నెంబర్ మాక్సిమం 6 డిజిట్, 10 అయినా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ కంట్రోలింగ్ ఇంటిగ్రేషన్ మాన్యువల్ కాస్ట్, మాన్యువల్ తీసుకోవాలి, ఆటోమేటిక్ కాదు. సేవ్ చేయండి, క్రియేట్ రిక్వెస్ట్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ తీసుకోండి, BMW2. ఇప్పుడు వచ్చేసి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ BMW3.
కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇక్కడ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. కంట్రోల్ సి, కంట్రోల్ బి. సేవ్. ఇలా 3 చేసుకోవాలి. వీటిని మీరు రాసుకోవాలి. ఇలా ఎక్సెల్ లో రాసుకుంటే మీకు గుర్తుండదు. నెక్స్ట్ ఏముంది చూద్దాం. అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఓబి 62. అసైన్ పొజిషన్ కంపెనీ కోడ్ ఏంటి? BMW1. ఇక్కడ ఇవ్వాలి BMW1, BMW3. 2 ఉండదమ్మా. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉండదు. కంట్రీ స్పెసిఫిక్ అండ్ ఆపరేటింగ్ ఇవి రెండే ఉంటాయి. సేవ్ చేయండి. నెక్స్ట్ డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ SAP, OBD4. ఓకే, ఇక్కడ ప్రీ డిఫైన్ గా ఉంటాయి. వాటినే కాపీ చేసుకొని మనం యూజ్ చేయొచ్చు. అసలు ఏంటి సార్ ఇవి అంటే, లైక్ చూడండి, ఇది డిఫాల్ట్ సెటప్. లయబిలిటీస్ కింద ఏమేమి వస్తాయి, వాటికి షార్ట్ కట్ కీస్, మీ యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇక్కడ నెంబర్ 6 డిజిట్ నెంబర్ అంటే 1,01,101తో స్టార్ట్ అయింది, 1,02,200కి ఎండ్ అయింది. అంటే 100 GLs ని మనం క్రియేషన్ చేసుకోవచ్చు. దేని అండర్ లో? షేర్ క్యాపిటల్ అండర్ లో 100 GLs ని క్రియేషన్ చేసుకోవచ్చు అని అర్థం. కరెంట్ లైబిలిటీస్ కింద 1,02,201 నుంచి స్టార్ట్ అయ్యి 1,03,00,000 వరకు ఎండ్ అయింది. అంటే ఇక్కడ కూడా 100 GLs కరెంట్ లైబిలిటీస్ కింద క్రియేషన్ చేయొచ్చు అని అర్థం. ఇప్పుడు అసెట్స్. సో 2,01,000 నుంచి 2,100,000 వరకు ఇచ్చాము. అంటే ఇక్కడ 100 వరకు ఫిక్స్డ్ అసెట్స్ కింద క్రియేషన్ చేసుకోవచ్చు అని అర్థం. కరెంట్ అసెట్స్ 2,01,101 నుంచి 2,02,00,000 వరకు ఎండ్ అయింది. అంటే ఇక్కడ కూడా ఏం చేయొచ్చు? కరెంట్ అసెట్స్ కింద ఒక 100 GLs ని క్రియేషన్ చేయొచ్చు అని అర్థమైంది. ఇలా 6 డిజిట్ నెంబర్ తో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎండ్ అవుతుంది ఒక 100 GLs. ఆ సెటప్ ఇక్కడ ప్రీ డిఫైన్డ్ గా SAP లో ఉంటుంది. ఆల్రెడీ చేసి పెట్టింటారు. వాటినే కాపీ పేస్ట్ చేసుకొని జస్ట్ మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఒక దానికి ఇస్తే సరిపోతుంది. అంతే, అంతకు మించి ఏం లేదు. కిందికి రండి, చాలా ఉంటాయి. వాటినే మీరు కాపీ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, అడ్మిన్ ఎక్స్పెన్సెస్ ఉంది, కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్. మీకు ఏవి బెటర్ అనిపిస్తే అవి తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఫిక్స్డ్ అసెట్స్ చూద్దాం, సేల్స్, తర్వాత మనకు అవసరమైతే తీసుకున్నాం. ఫిక్స్డ్ అసెట్స్, అదర్ ఇన్కమ్స్. ఓకే, మరి చాలు, మిగతా అవసరం లేదు. ఇక్కడ కాపీ యాజ్ అడ్మిన్ ఎక్స్పెన్స్, కరెంట్ అసెట్, కరెంట్ లైబిలిటీ, సేల్స్, ఫిక్స్డ్ అసెట్స్, అదర్ ఇన్కమ్. చాలు. ఇక్కడ వేరే వాళ్ళని కాపీ చేసుకున్నాం, వాళ్ళని తీసేసి మంది పెడదాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏది? ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ BMW1. ఇలా మార్చుకోవాలి అంతే. ఓవర్లాప్ అవ్వకూడదు నెంబరు. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సంబంధించి మాత్రమే పెడుతున్నాను. మీరు కంట్రీ స్పెసిఫిక్ కావాలంటే అది కూడా పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి ఇండియాది మాత్రమే తీసుకుంటున్నాను. ఇలా చూడండి, ఇక్కడ మీరు గమనించండి, 4,01,000తో స్టార్ట్ అయింది, 4,100,000కి ఎండ్ అయింది. 2,01,000తో స్టార్ట్ అయింది, 2,100,000కి ఎండ్ అయింది. 1,02,201తో స్టార్ట్ అయింది, ఇక్కడ 1,03,00,000కి ఎండ్ అయింది. 3,01,000తో స్టార్ట్ అయింది, 3,100,000కి ఎండ్ అయింది. ఇలా ఓవర్లాప్ అవ్వలేదు నెంబరు. ఓకేనా, అది కూడా గమనించాలి. సేవ్ చేయండి, ఎంటర్.
నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 6. సేవ్. ఓకే, డన్. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా అవసరం అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చి చేసుకోవాలి. నెక్స్ట్ ఏముంది, రిటైర్డ్ ఎర్నింగ్స్ ఓబీ 53 యాసన్ ఓబీ 53. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వండి మంది BMW 1. ఇక్కడ ఎక్స్ అని ఇవ్వండి. ఇక్కడ నెంబర్ ఒక జిఎల్ నెంబర్ 100 నార్మల్ గా ఇచ్చేయండి, పర్టికులర్ గా సేవ్ చేయండి. ఇది క్యారీ ఫార్వర్డ్ ఎంటర్. సో ఇప్పుడు మెయిన్ మనకి జిఎల్ అకౌంట్స్ క్రియేషన్ FS00. ఓకే, ఇప్పుడు చూడండి మా, ఇవి నా పాత కంపెనీకి సంబంధించిన జిఎల్స్. పాత కంపెనీకి సంబంధించిన జిఎల్స్ ఇవన్నీ మనము కొత్త కంపెనీకి సంబంధించి క్రియేషన్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా 6 డిజిట్ అని, ఇవే ఆ నెంబర్స్. అంటే ఇలా అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద ఒక 100 జిఎల్స్ క్రియేషన్ చేయొచ్చు 6 డిజిట్ నెంబర్తో. కరెంట్ అసెట్స్ కింద 100 జిఎల్స్ క్రియేషన్ చేయొచ్చు. కరెంట్ లైబిలిటీస్ కింద 100 జిఎల్స్. అలా మనం ఇప్పుడు సెటప్ చేసుకున్నాం ఇవి క్రియేషన్ చేసుకోవడానికి. ఇవి పాత కంపెనీకి సంబంధించిన అకౌంట్స్. ఇప్పుడు మన కంపెనీకి సంబంధించి కొత్త కంపెనీ BMW 1 కి సంబంధించి రావాలి. ఇక్కడ కంపెనీ కోడ్ మారాలి. మారాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ చూడండి, ఫైండ్, క్రియేట్, డిస్ప్లే, చేంజ్, కాపీ, బ్లాక్, డిలీట్. ఇక్కడ చేంజ్ కంపెనీ కోడ్ ఫాస్ట్రాక్ 1 తీసేసి BMW 1 పెట్టాలి. ఎంటర్. మారింది ఏమన్నా? మారలేదు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, కొత్తగా క్రియేషన్ చేసుకోవాలి. ఇప్పుడు రెంట్ అనేది ఏ నెంబర్తో స్టార్ట్ అయిందని మనం ఎలా తెలుసుకుంటుంది? ఓకే, ఏ విధంగా తెలుసుకుంటాం? మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో రెంట్ ఏ నెంబర్తో స్టార్ట్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే OBD4 దగ్గర చూసుకోవాలి. ఇక్కడ క్రియేట్ ఉంది కదా, క్రియేట్ తీసుకోండి. ఇక్కడ నేను రెంట్ అనే జిఎల్ని క్రియేషన్ చేసుకోవాలి. ఈ సెషన్ ఇలాగే పెట్టి న్యూ సెషన్ తీసుకుంటున్నా, OBD4 మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకున్నాం. ఇక్కడ 4,01,000తో స్టార్ట్ అయింది, 4,100,000 వరకు ఎండ్ అయింది. అంటే 100 జిఎల్స్ క్రియేషన్ చేయొచ్చు అని అర్థం. ఓకేనా, డన్. క్రియేట్ లో వెళ్తున్నా. $4,01,000. ఇక్కడ ఇది తీసేయాలి, ఫాస్ట్రాక్ నాది పెట్టుకోవాలి, BMW 1. ఇక్కడ వచ్చిన అది 4,01,000 BMW 1, BMW ప్రైవేట్ లిమిటెడ్ ఇలా వస్తుంది. సమ్ టైమ్స్ మీకు ఇది ఉంది కదా, దీన్ని ఇలా మూవ్ చేయొచ్చు, ఇలా కనపడుతుంది మీకు. అప్పుడు మీరు ఏమనుకుంటారు, సార్ మీకు ఇలా కనిపించట్లేదు, ఈ ఆప్షన్ నాకు రాలేదు అని నాకు మెసేజ్లు పెడతారు. మళ్ళీ ఇలా ఉంటుంది. ఇలా ఉండడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ మన సెటప్స్ ఉంటాయి. ఒకటి ఇక్కడ డోంట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీ అని ఉంటుంది. అలా ఉన్నిందంటే అర్థం ఏంటంటే మీకు ఈ విధంగా కనబడుతుంది అర్థం. ఒకసారి చూడండి, FS00 చూసారా? ఇక్కడ సైడ్ ఆప్షన్ మీకు కనిపించలేదు, వెళ్ళిపోయింది చూసారా? అది ఎలా ఉంది? ఇక్కడ సెట్టింగ్స్ లో IRC డిస్ప్లేలో వెళ్తే ఇక్కడ డోంట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీలో ఉంటే ఇలా కనబడుతుంది. అదే మీరు ఇలా పెట్టుకున్నారు అనుకోండి, డిస్ప్లే అకౌంట్స్ నావిగేషన్ ట్రీ అని ముందులా కనబడుతుంది. చూద్దాం, ఒక జిఎల్ని క్రియేషన్ చేసి దీంట్లోనే, అప్పుడు మళ్ళీ దీంట్లోకి వద్దాం సెకండ్ దానికి. ఓకే, 4,01,000 కంపెనీ కోడ్ BMW 1. ఓకే, డన్. ఇక్కడ మీరు కొత్తగా క్రియేషన్ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు, ఈ ప్లేస్ లో. ఓకేనా, డన్. ఇప్పుడు అకౌంట్ గ్రూప్ నువ్వు OBD4 లో చేసావు కదా, ఆ ప్లేస్ లో ఉండేటివన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ BMW కింద ఉండేటివి ఏవైతే ఉన్నాయో ఇక్కడ వరకు సేల్స్, అదర్ ఇన్కమ్, అసెట్స్, లైబిలిటీస్, అసెట్స్, ఇవన్నీ కూడా నీకు ఇక్కడ కనబడతాయి ఈ ప్లేస్ లో. ఓకే, రెంట్ అనేది
ప్రాఫిట్ అండ్ లాస్ లో కనపడుతుందా, బ్యాలెన్స్ షీట్ లో కనపడుతుందా అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే, మీరు అకౌంట్స్ స్టూడెంట్ అయి ఉంటే మీకు తెలుస్తుంది. అది బ్యాలెన్స్ షీట్ కి సంబంధించిందా, ప్రాఫిట్ అండ్ లాస్ కు సంబంధించిందా అనేది మీకు తెలుస్తుంది. అకౌంట్ స్టూడెంట్ కాకపోతే తెలియదు. అప్పుడు మీరు ఏం చేయాలి? అకౌంట్స్ సంబంధించిన బేసిక్స్ మినిమం మీరు నెట్ లో సెర్చ్ చేసినా తెలిసిపోతాయి. ఓకే. సో ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ లో ఏముంటాయి, బ్యాలెన్స్ షీట్ లో ఏముంటాయని మీరు సెర్చ్ చేశారంటే మీకు తెలిసిపోతాయి. జస్ట్ ఒక 5 మినిట్స్ అంతే. ఇలా ఇమేజెస్ చూసారంటే మీకు తెలుస్తాయి ప్రాఫిట్ అండ్ లాస్ లో ఏముంటాయని. చూడండి, సేవ్ ఇమేజెస్. చూసారా? ఇది సాలరీస్, రెంట్, పర్టికులర్స్, ఇవి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇది డెబిట్ సైడ్ అంటారు, ఇది క్రెడిట్ సైడ్ అంటారు. ఇవి ఇన్కమ్ ఈ పక్క ఉంటాయి, ఎక్స్పెన్సెస్ ఇవారు ఉంటాయి. సో దీన్ని బట్టి సాలరీస్, రెంట్, ఓకే, పోస్టేజ్, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి సార్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ లో ఉంటాయి. అదే ఇక్కడ చూపించేది మీకు. ఇక్కడ ఎక్కడ ఉంటాయి సార్ అంటే అడ్మిన్ ఎక్స్పెన్స్. ఈ అడ్మిన్ ఎక్స్పెన్స్ ఎక్కడ ఉంటుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఉంటుంది అని అర్థం. ఇక్కడ రెంట్, ఇక్కడ రెంట్ అకౌంట్, క్రియేట్ కంట్రోల్, అకౌంట్ కరెన్సీ ప్రజెంట్ ఇండియా కాబట్టి ఐఎన్ఆర్. అదే వేరే దేశాలు అయితే వేరే దేశాలు తీసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే ఇది వేసి పెట్టాలి. సార్ట్ కి అనేది ఏంటంటే మనకి 001 పోస్టింగ్ డేట్ అనేది అందరికి అన్ని ట్రాన్సాక్షన్స్ కి ఈక్వల్ గా ఉండే విధంగా వాడు 001 ఇచ్చాడు. చూడండి, అడ్మిన్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లైన్ ఐటమ్ డిస్ప్లే. ఎందుకంటే డేట్, మంత్, ఇయర్ రావాలంటే ఈ సెటప్ చేయాలి. ఇక్కడ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 పెట్టుకోవాలి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. మీకు చెప్పాను, జిఎల్స్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ వేటిని కంట్రోల్ చేస్తాయి? జిఎల్స్ ని కంట్రోల్ చేస్తాయని గ్లోబల్ సెట్టింగ్స్ లో చెప్పాను. మీరు గమనించడం లేదు. ఇంకా మిగతా కీవర్డ్స్ ఇవన్నీ అవసరం లేదు. ఇవి 3 చాలు. సేవ్ చేయండి. డేటా సేవ్డ్. సార్ ఇప్పుడు నేను క్రియేట్ చేసిన నెంబర్ నాకు కనిపించాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు సెట్టింగ్స్, హైరార్సీ డిస్ప్లే, డిస్ప్లే అకౌంట్స్ నావిగేషన్ ట్రీ. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ స్లాష్ అండ్ మళ్ళీ ఒకసారి FS00 ఇచ్చావంటే మారిపోతుంది. వచ్చేసింది ఎక్కడికి నువ్వు క్రియేట్ చేసింది రెంట్ అని. దీనికి కావాలంటే మూవ్ చేయొచ్చు ముందరికి వెనక్కి. ఓకే. ఇప్పుడు దీన్ని కాపీ చేయాలి. మళ్ళీ నువ్వు కొత్తగా చేయకుండా దీన్నే కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కాపీ. నెంబర్ 1కి రెంట్ ఉంది కదా, నెంబర్ 2 సాలరీస్ పెట్టుకోవాలి. మళ్ళీ అంతా ఎందుకు చేయాలి? నేను కాపీ పేస్ట్ చేసుకుంటే వర్క్ త్వరగా అయిపోతుంది. అకౌంట్ గ్రూప్ అడ్మిన్ ఎక్స్పెన్స్ వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అడ్మిన్ ఎక్స్పెన్స్, అడ్మిన్ కింద ఏమేమి వస్తాయి, అదర్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి, ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏమొస్తాయి, రెంట్ పేబుల్ ఏంటి, ఇవన్నీ ఇక్కడ వస్తాయి. ఇవే అక్కడ క్రియేషన్ చేస్తున్నాం చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇప్పుడు ఇది తీసేసి సాలరీస్. మిగతా నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కాపీ పేస్ట్ చేసావు కాబట్టి అవి డిఫాల్ట్ ఉంటాయి. వచ్చిన దాని మీద రెంట్ సాలరీస్ మళ్ళీ దానికి కాపీ చేయాలి. 3 సేమ్.
టెలిబిల్. రైట్ క్లిక్ ఇవ్వండి మౌస్ తో, లేదంటే ఇక్కడే ఇవ్వచ్చు. కాపీ సెలెక్ట్ చేసుకొని కాపీ. ఇలా అడ్మిన్ ఎక్స్పెన్స్ కింద ఒక 4 జీఎల్స్ చేసాం. ఓకే, ఇప్పుడు అదర్ ఇన్కమ్స్ కింద 4 జీఎల్స్ చేద్దాం. అదర్ ఇన్కమ్ నెంబర్ ఏ నెంబర్ తో స్టార్ట్ అయింది అని తెలియాలంటే OBD4 లోకి వెళ్ళాలి. OBD4 లో ఇక్కడ చూడండి 3,03,01 తో స్టార్ట్ అయింది. కంట్రోల్ C. దీన్నే కాపీ చేసుకోండి. పైన ఏమో 4,04,000 ఉంది, కిందేమో దాని రెఫరెన్స్ నెంబర్ తీసుకొని కొత్త జిఎల్ని మనం క్రియేట్ చేస్తున్నాం. అంటే ఎక్స్పెన్సెస్ కు సంబంధించిన రెఫరెన్స్ నెంబర్ తో ఇన్కమ్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు అడ్మిన్ ఎక్స్పెన్స్ మార్చాలి, అదర్ ఇన్కమ్ పెట్టాలి. అదర్ ఇన్కమ్స్ కూడా ఎక్కడ ఉంటాయి? ప్రాఫిట్ అండ్ లాస్ లో రైట్ సైడ్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, డిస్కౌంట్ రిసీవ్డ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇవన్నీ ఉంటాయి. సో అవి ప్రాఫిట్ అండ్ లాస్ లో రైట్ సైడ్ లో ఉంటాయి. అది కూడా ప్రాఫిట్ అండ్ లాస్. ఇక్కడ ఏం తీసుకున్నాం? ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్. ఓకే, మిగతావన్నీ అవసరం లేదు. కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. దీన్నే కాపీ చేసుకోవాలి. ఇప్పుడు రెంట్ రిసీవ్డ్ తీసుకోవచ్చు, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఏదైనా తీసుకోండి. ఇలాగా ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇలా. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏమున్నాయి చూడండి. ఫర్నిచర్, కంప్యూటర్, మెషినరీ, బిల్డింగ్. ఓకే, వీటిని ఫిక్స్డ్ అసెట్స్ కింద తీసుకోవాలి. ఫిక్స్డ్ అసెట్స్ నెంబర్ ఎంత స్టార్ట్ అయింది? 2,03,01 తో స్టార్ట్ అయింది. దీనే రెఫరెన్స్ నెంబర్ తీసుకోండి. అసెట్స్ కదా, అసెట్స్ బ్యాలెన్స్ షీట్ లో వస్తాయి. ఓకే, ఫిక్స్డ్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్ లో తీసుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ కాదు, బ్యాలెన్స్ షీట్ తీసుకోవాలి. ఎలా తెలుస్తారంటే అకౌంట్స్ మినిమం తెలుస్తుంటారు, బేసిక్స్. ఇవన్నీ కూడా నెట్ లో దొరుకుతాయి. బ్యాలెన్స్ షీట్ లో ఏముంటాయి అనేసి. ఫర్నిచర్,
వీటి జోలికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అవి డిఫాల్ట్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ ఎలా స్టార్ట్ అయింది? 2 lakhs మనతో. ఏమేమి వస్తాయి కరెంట్ అసెట్స్ కింద? ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రా మెటీరియల్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. వీటిని చేద్దాం. కంట్రోల్ సి, కంట్రోల్ బి, పేస్ట్. కరెంట్ అసెట్స్, బ్యాలెన్స్ షీట్. మిగతా ఇవన్నీ అవసరం లేదు, నో నీడ్, డిఫాల్ట్గా ఉంటాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, రా మెటీరియల్, జామా. ఈ విధంగా మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది క్రియేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆప్షన్ ఈ పక్క రావాలన్నా వద్దనుకున్నా సెట్టింగ్స్ లోకి వెళ్ళి హైరార్సీ డిస్ప్లేకి వెళ్ళి డోంట్ డిస్ప్లే పెట్టామంటే ఈ ఆప్షన్ కనిపించదు. చూడండి, రిఫ్రెష్ చేయండి, కనిపించదు. చూడండి, వెళ్ళిపోయింది. మళ్ళీ రావాలి అంటే మళ్ళీ సెట్టింగ్స్, హైరార్సీ, డిస్ప్లే అకౌంట్స్, నావిగేషన్, ఓకే, మళ్ళీ /n FS00 అప్పుడు వస్తాయి, లేకపోతే రావు. ఓకే, క్లియర్ మా? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో ఈ రోజుతో మనకి బేసిక్ అంతా కంప్లీట్ అయిపోయింది మా. ఇదంతా మనకి బేసిక్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓకే, డన్. మీరు టుమారో నుంచి మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. బై గైస్, గ్రూప్ లో వేస్తాను, PDF చూసుకోండి. Yeah.